అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ ఉగాది మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ అందరికైతే చూపిస్తాను. నేనైతే ఇప్పుడు హెడ్ బాత్ అయితే చేసేసాను. నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి చేయబోతున్నాను. నేను ఎలా ఉగాది పచ్చడి చేయబోతున్నాను, అలానే మా ఇంట్లో ఈరోజు ఏమేమి స్పెషల్స్ ఉంటాయి అవన్నీ అయితే మీ అందరికీ చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. వచ్చేయండి. ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసానండి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. నాకైతే ఫస్ట్ అయితే బెల్లం ముక్క వచ్చింది. మనం ఉగాది పచ్చడి టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏ రుచి అయితే తెలిస్తే మనది ఈ సంవత్సరం అంతా అంతే ఉండిద్దని అంటారు. నాకైతే ఫస్ట్ బెల్లం ముక్క వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఎలా ఉండిద్దో చూడాలి. రేవాష్ అయితే ఏడుస్తున్నాడు. రేవాష్ దా పెడతా నీకు ఉగాది పచ్చడి. మీ అందరికి హ్యాపీ ఉగాది, మీకు కూడా. నీటి కూడా తినండి. అయితే టిఫిన్లోకి గారెలు చేస్తుందండి. ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేస్తుందో మా అమ్మని అయితే కనుక్కుందాం. వచ్చేయండి. ఇచ్చిద్దిలే మా. ఏం చేస్తున్నా? పెద్ద చెప్పు. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా చెప్పే. ఈరోజు ఏంటి స్పెషల్స్ చెప్పు. చెప్పు ఏం స్పెషల్స్ చెప్పు. చెప్పేను బరవానం కాదు చెప్పు. సేమ్యా ఏం సిగ్గుపడుతున్నా చెప్పే. వీడియో ఆన్ చేద్దాం. మా అమ్మ కదా ఆమెను కాలు పట్టుకున్నాం. బాగున్నావు చెప్పమ్మా. ఏమేమి వండుతున్నావా? మటన్ వండుతా, చికెన్ తెచ్చాడు పులుసు పెడతా, బిర్యానీ చేస్తా. హాయ్ చెప్పు ఒకసారి. చెప్పా హాయ్ చెప్పమ్మా. ఏం గారెలా? ఇవాళ టిఫిన్ ఏంది మంది? గారెలా. ఒకసారి హాయ్ చెప్పమ్మా. అమ్మ అయితే చెప్పడానికైతే సిగ్గుపడుతుందండి. ఇక మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి అయితే అవన్నీ మా అమ్మ చెప్పింది కదా. గారెలు, పరవానం, చికెను, మటను, అలానే పలావ్. ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్. అండ్ మెయిన్ ఉగాది పచ్చడి. ఉగాది రోజు ప్లేట్లో బొనికి కొడితే కాశీలో గంట కొట్టినంత పుణ్యం అంటారు. అది నిజమో కాదో మీలో ఎవరికైనా చేస్తే కామెంట్ చేయండి. టిఫిన్లోకి అయితే మా అమ్మ గారెలు చేసింది. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ఏం రెడీ అవ్వలేదు, అందుకే ఉట్టిగా తినేస్తున్నాం. టైం అయితే 10 దాటింది. సో ఆకలి వేస్తున్నాను, ఉట్టి గారెలే తినేస్తున్నాం. నేనైతే రెడీ అయిపోయానండి. టీవీలో అయితే అనగనగా ఉగాది ప్రోగ్రామ్ చూస్తూ అయితే ఉన్నాను. ఇప్పుడు మా అమ్మ మా తాత మా నాయనమ్మకి అయితే పెట్టుకుంటుంది, పెద్దలకు పెట్టుకుంటుందండి. అసలు లెక్క అయితే తిరునాళ్ళు అప్పుడే, అంటే నేను ఒక వీడియో చేసా కదా మా ఊరు తిరునాళ్ళని, అప్పుడే మేము పెద్దలకైతే పెట్టుకుంటాము. కాకపోతే అప్పుడు కుదరలేదు, పెట్టుకోకూడదని అయితే అప్పుడు పెట్టుకోలేదు. ఈరోజైతే మా అమ్మ పెద్దలకు పెట్టుకుంటుంది. మా తాతయ్య నాయనమ్మని కూడా మీకు చూపిస్తా. మా తాతయ్య అయితే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారండి. మా నాయనమ్మ అయితే ఒక 7 years బ్యాక్ అయితే చనిపోయారు. మా అక్క వాళ్ళ చిన్నోడు పుట్టినప్పుడు అయితే మా నాయనమ్మ చనిపోయింది. మా తాతయ్య అయితే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. ఇక ఈరోజు అయితే వాళ్ళిద్దరికైతే మా అమ్మ పెద్దలకు పెట్టుకుంటుంది. కనిపిస్తున్నారు కదా, వీళ్ళే మా తాత మా నాయనమ్మ. ఇప్పుడైతే ఇక అమ్మ అయితే వీళ్ళకైతే పెట్టుకుంటుంది. బట్టలు కూడా తీసుకుంది.
రేవాంష్ రేవాంష్ తాత నాయనమ్మ దండం పెట్టుకున్నావా? ముసలి తాత ముసలి నాయనమ్మకి ఇటు తిరుగు ఒకసారి. రే ఇటు తిరుగురా రేవాంష్. ఏ నో నో తీయకూడదు, నో దెబ్బలు పడతాయి నీకు. ఇటు చూడు. ఏయ్ చూడన్నానా నిన్ను చూపి. స్పెషల్ చేసావు ఒకసారి చూపిస్తాము వాళ్ళకి. చూపిస్తాను, చూపివా? మా అమ్మ అయితే ఏమేమి స్పెషల్స్ చేసిందో చెప్పడానికి అయితే సిగ్గుపడుతుంది. నేను చూపిస్తాను మా అమ్మ ఏమేమి చేసిందో రోజు మీకు. పలావ్ చేసింది, చికెన్ కర్రీ చేసింది, పరమాన్నం చేసింది, అలానే మటన్ చేసింది, అలానే గారెలు చేసింది, అలానే ఉగాది పచ్చడి. ఇవే మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్. మీ అందరికి నచ్చినాయా? ఈ ఉగాదికి మీ నోరు కూడా తీపి చేసుకోండి. నేనైతే ఇప్పుడు పరమాన్నం తింటున్నా. రేవాంష్ రేవాంష్ ఎవరు వచ్చారు? పేయనా? ఇంకా ఇంకెవరు వచ్చారు? స్ట్రాబెర్రీయా? ఆమె ఏం తెచ్చింది నీకు? ఆమె ఏం తెచ్చింది? కివీ తెచ్చిందా? లడ్డు లడ్డు తెచ్చింది, లడ్డు తెచ్చింది. మా నాన్న ఇక్కడ గారె తింటున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అను. ఏమైంది? ఏమన్నాడు తప్పుగా? హాయ్ చెప్పు. ఆయనకు వద్దు. హాయ్ చెప్పు. హాయ్ హర్ష. హర్ష హాయ్ చెప్పు. ఏం చేయాలి రేవాంశు? ఇవాళ మన ఏం కూర చెప్పు. కక్క. నువ్వు తిన్నావా? బాగుందా? సూపర్ చెప్పు. సూపర్ ఉందని చెప్పు అమ్మమ్మకి. చెప్పు. ఇటు తిరుగు. సూపర్ చెప్పే, సూపర్ చెప్పే. అమ్మకి కిస్ పెట్టు, అమ్మకి కిస్ పెట్టు. అమ్మ కొరికాడు. బ్యాడ్ బాయ్ రేవాంష్. రేవాంష్ అని కొరికాడు. అన్న కిస్ పెట్టు, అన్నయ్య కిస్ పెట్టు. కిస్ అన్నయ్య పెట్టు కిస్. అయ్యో ఏ రేవాంష్, రేవాంష్ ఉండు. హర్షను పైకెందుకు వెళ్ళొద్దా? పువ్వు పోయినా పువ్వు అందదు మా. పువ్వు అందదు. పువ్వు పోయినా అందదే. లేవు పువ్వులు. ఎవరా పూలన్నీ కోసినట్టున్నారు? పువ్వులు కోసినట్టున్నారు. లేదు రండి కింద బాండి. రోజ్ మిల్క్ అయితే చేశాను. టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పింది ఇప్పుడు. చూడండి. పిల్లలు కూడా వచ్చారు కదా. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఓ గోల్ గోల్గా ఉంది. వీడియో తీయడానికి అయితే అసలు కుదరట్లేదు. ఇక చూడండి, ఇటు నుంచి ఒక డాన్స్ వేస్తున్నా, ఒక ఇటు నుంచి ఒక హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు రేవాంశ్. హాయ్ చెప్పవా? హాయ్. చూసారు కదా ఇల్లంతా సందడిగా గొడవగా ఎట్లుంది. సో అందుకే బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తాను. హాయ్ అమ్మమ్మ. వీడు 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 కూడా బాగున్నాడు కదండి. వాళ్ళతో కలిసి
కలిసి వీడియో అయితే ఫుల్ అల్లరి చేస్తాడు. అది వాళ్ళు చూడండి ఆమె కొట్టుకున్నారు. ఇట్లుంటుందండి మా ఇంట్లో పిల్లలతో మాత్రం గొడవ గొడవ.